భారతదేశీయులు అనేక మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళ సొంత వాళ్ళకి డబ్బులు పంపిస్తుంటారు. రెమిటెన్స్ అంటారు. అంటే డాలర్లలో ఇక్కడ మన అకౌంట్‌లో వేస్తే దాన్ని మనం బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని కన్వర్ట్ చేసుకొని రూపాయల్లో తీసుకుంటుంటారు. ఇలాగ పంపించే డబ్బుల మీదన పన్ను అంటూ ఏదైతే ట్రంప్ ప్రభుత్వం 5% పన్ను మొదట 15% అంది. తర్వాతన 5% అంది. ప్రస్తుతం దాన్ని రెమిటెన్స్ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ వచ్చేటప్పటికి 1% తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మొన్న 3.5% అన్నారు. ఇప్పుడు 1% తగ్గిస్తూ నిర్ణయం. ఈవెన్ 1% అయినా సరే అనవసర భారమే. అక్కడ వాళ్ళు ఎట్లాగూ ట్యాక్స్ కట్టినే డబ్బులు సంపాదిస్తారు. ఆ డబ్బుల్లో మళ్ళీ ఈ దేశానికి పంపించినందుకు రెమిటెన్స్ ట్యాక్స్ అనేటటువంటి ఒక దోపిడీ అయితే చేస్తుంది అమెరికా. ఇప్పటికే యూట్యూబ్లు కానీ డిజిటల్ ప్లాట్ఫారాలు ఏవైతే ఉంటాయో ఆ ప్లాట్ఫారాలలో సంపాదించేటటువంటి డబ్బుల మీదన 18% ఇదే 13% అక్కడ పన్ను కింద కట్టించుకుని వదిలిపెడుతోంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఎట్లాగూ జిఎస్టీ 18% పోతుంది. ఓవరాల్గా సంపాదించేదంతా కూడా ట్యాక్సులకేనా అన్నటువంటి పరిస్థితి అవుతుంది.